సంస్కరణలు చేసే వారికి వ్యతిరేకత ఎదురవుతోందని, సంస్కరణలకు ముందే ఫలితాలు రావని, అందుకే ప్రజల ఆమోదం రాదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నగరంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం సంస్కరణలను అర్థం చేసుకోలేకపోవడమేనని అన్నారు. సంస్కరణలను చేయని వారిని నిందించాల్సింది పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఎప్పుడైనా మీకు ఒకటి ఉంటుంది, మీకు కానీ మా వేదిక మీద మా లీడర్స్ కూడా చెప్పేది, సంస్కరణలు ఎవరు చేస్తారు, సంస్కరణలు చేసే వాళ్ళకి వ్యతిరేకత కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సంస్కరణని అర్థం చేసుకునేటువంటి సంఖ్య సంస్కరణ అమలయ్యి ఫలితాలు అందిన తర్వాత ఉంటుంది, కానీ సంస్కరణలకు ముందే ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి ప్రజలు ఆమోదం రాదు. ఆ విధంగా అనేక కార్యక్రమాల మీద వ్యతిరేకత కనిపిస్తుంది, ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ నియమాల్ని అనుసరించడం. నిజానికి ఇవి చేయనటువంటి వాళ్ళని నిందించాలి, అది కాకపోగా చేస్తున్నటువంటి వాళ్ళని విమర్శించేటువంటి స్థితి ఉంటుంది. ఇది ఎక్కడ ఉన్నటువంటిది. సంస్కరణలు ఆమోదించే ముందు కొంతకాలం ఈ వ్యతిరేకత ఉంటుంది. అట్లా చాలా వ్యవస్థలు మన శ్రీకాకుళంలో కూడా చూడండి, మీరు వచ్చిన తర్వాత మన జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని అభివృద్ధి లేదని చెప్తుంటారు. మనం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేసాం, రెడీ అయ్యింది. అది రేపు మాకు ఫౌండేషన్ స్టోన్ వేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు భవనపాడు దగ్గర మూలపేటలో 3,000 కోట్ల రూపాయలతో ఫిషింగ్, ఇది పోర్టు, సీ పోర్ట్